హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్ క్లాసెస్. ఈరోజు మనకు మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం గురించి అయితే మనల్ని అడగడం జరిగిందండి. సో ఈరోజు మనకు ఫస్ట్ మార్చ్ జరిగినటువంటి క్వశ్చన్ పేపరు. సో ఎవరైతే మార్నింగ్ క్వశ్చన్ రాసారో, ఎగ్జామ్ రాసారో వాళ్ళు వచ్చేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ గుర్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఫస్ట్ వృత్యానుప్రాస అలంకారం అడిగారంట అండి. సో నిన్న కూడా మనల్ని వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ హల్లులు వచ్చేసి అనేక పర్యాయాలు తిరిగి చెప్పబడుతూ పునరావృతం అవుతుంటే దాన్ని వచ్చేసి మనము వృత్యానుప్రాస అలంకారం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి వీరు పొమ్మను వారు కాదు, పొగబెట్టు వారు, వీరు పొమ్మను వారు కారు, పొగబెట్టు వారు. దీంట్లో రు అనే అక్షరం వచ్చేసి ఎప్పుడు పునరావృతం అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని వచ్చేసి మనము వృత్యానుప్రాస అలంకారం కింద చెప్తామండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజ్యార్థ భాగం సమాసం అడిగారంట. సో రాజ్యం యొక్క అర్ధభాగము. సో ఇదేమవుతుంది, మనకు యొక్క అనేసి వస్తుంది దీనికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పూరక కోణాలకు సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారము చివరి దశలో ఉండేటటువంటి క్లిష్ట పరిస్థితి. మనకు ఎరిక్సన్ ప్రకారము 8 అయితే మనకు దశలు ఉన్నాయి కదా, ఆ దశలలో చివరి దశ వచ్చేసి ఉత్తర వయోజన దశ అండి. ఉత్తర వయోజన దశ. దీంట్లో మనకు ఉత్తర వయోదశకు సంబంధించి 60+ ఏజ్కి వస్తుందండి. చిత్తశుద్ధి, నిరాశ. దీంట్లో క్లిష్ట పరిస్థితి ఏంటంటే చిత్తశుద్ధి, నిరాశ. నెక్స్ట్ సరళాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. మనల్ని దీనికి కూడా నిన్న జరిగినటువంటి సెషన్లో కూడా అడిగారండి. సరళాలను వచ్చేసి గజడ దబలను సరళాలు అని పిలుస్తారు. గజడ దబలను వచ్చేసి మనం సరళాలు, కచట దబలను వచ్చేసి పరుషాలు అనేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సంశ్లిష్టాక్షరం అండి. నిన్న కూడా అడిగారు, ఈరోజు కూడా అడిగారు. సంశ్లిష్టాక్షరం అంటే మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్ష్మి అండి. క్ష్మి ఒక అక్షరానికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు అనేటివి ఉన్నాయనుకోండి, దాన్ని మనం సంశ్లిష్టాక్షరంగా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ క్ష్మి అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మీరు సంశ్లిష్టాక్షరాన్ని గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ వృద్ధి సంధి అండి. వృద్ధి సంధికి సంబంధించి మనల్ని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనునాసికాలు. అనునాసికాలకు సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారా. అనునాసికాలు అంటే జ్ఞ, అన, నా, మాలను వచ్చేసి మనము అనునాసికాలు అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ వృద్ధి సంధి సూత్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనల్ని అయితే అడగడం జరిగింది. మనము సంధులను విడదీయడము ఇలానే కాకుండా సంధి సూత్రాలు కూడా మనకు కంపల్సరీగా నేర్చుకోవాలండి. నెక్స్ట్ పద్యం ఇచ్చి సో పద్యానికి పద్యాలు అండి, బహువచనం. పద్యానికి పద్యాలు. నెక్స్ట్ పొడుపు కథ నవ్వితే నవ్వుతుంది, ఏడుస్తే ఏడుస్తుంది అనేసి ఇచ్చారంట. సో దీనికి వచ్చేసి అర్థం అండి. పొడుపు కథలు కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటివే ఇస్తున్నారండి. చాలా వరకు మనకు ఇప్పుడు జరిగినటువంటి సెషన్స్ మొత్తంలో కూడా ప్రతి ఒక్కటి మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తున్నారు. నెక్స్ట్ సకర్మక క్రియ గురించి ఇచ్చారంట. సకర్మక క్రియ అంటే ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకుంటే దాంట్లో కర్త ఉండాలి, నెక్స్ట్ కర్మ ఉండాలి, అలాగే క్రియ కూడా ఉండాలండి. ఈ 3 ఉంటే దాన్ని మనము సకర్మక క్రియ అనేసి పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కవిత అన్నం వండింది. దీంట్లో కవిత అనేటటువంటి కర్త, వండింది అనేది కర్మ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్మ వచ్చేసి అన్నము, వండింది అనేది క్రియ అండి. కాబట్టి ఏదైనా ఒక వాక్యంలో మనకు కర్త ఉండాలి, కర్మ ఉండాలి, క్రియ ఉండాలి. వాటిని సకర్మక క్రియ అంటారు. నెక్స్ట్ అకర్మక క్రియ కూడా ఉందండి. వాక్యంలో కర్మ లేకుండా కేవలం కర్త, క్రియ ఉంటే, వాక్యంలో కర్మ అనేది ఉండదండి, కర్త, క్రియ ఈ 2 మాత్రమే ఉంటే దాన్ని అకర్మక వాక్యం అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ఎంతమంది ఉంటారనేసి ఇచ్చారు. 11 మంది అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్లో ఈగలు బయట పల్లకీల మోత. ఇది వచ్చేసి మనకు సామెత అండి. ఇది దేనికి సంబంధించింది? సామెత. నెక్స్ట్ ఇంతకుముందు కన్నుల పండగ అనేటటువంటి సామెతను కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్
కన్నుల పండగ అనేటటువంటిది జాతీయం అండి, అది కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 6th to 8th ఒక సంవత్సరంలో బోధన గంటలు అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తార్కిక స్మృతి అండి, స్మృతికి సంబంధించి మనకు ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది, అది కూడా ఈజీగానే ఉంటుందండి, చదువుకోండి స్మృతికి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ వికాస దశలలో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ షష్ఠీ తత్పురుషం ఇచ్చారు, యొక్క అనేది దేనికి సంబంధించింది అని. యొక్క అనేది మనకు షష్ఠీ తత్పురుషానికి సంబంధించింది. విభక్తులకు సంబంధించి ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. విభక్తుల్లో వచ్చేసి మనకు కంపల్సరీ క్వశ్చన్ అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్తరీ వాక్యం కూడా ఇచ్చారండి. మనకు కర్తరీ వాక్యం, కర్మణి వాక్యాల గురించి కంపల్సరీ కూడా క్వశ్చన్ అయితే ఇస్తారండి. ఇక్కడ కర్తరీ వాక్యం అంటే కర్తకు ప్రాధాన్యం ఇస్తే, కర్తకు ప్రాధాన్యం కలిగినటువంటి వాక్యాన్ని కర్తరీ వాక్యం అనేసి చెప్తామండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు, ఇలా కర్తకు వచ్చేసి మనకు ప్రాధాన్యతనిచ్చినట్లయితే దాన్ని కర్తరీ వాక్యం అంటాము. కర్మణి వాక్యం అంటే ఏంటంటే, కర్మణి వాక్యంలో వచ్చేసి క్రియను ప్రశ్నిస్తే మనకు కర్మను సమాధానంగా ఇస్తుందన్నమాట. అటువంటి వాక్యాలను కర్మణి వాక్యాలు అనేసి పిలుస్తారు. ఇది వచ్చేసి మనకు, అలాగే మనకు కర్తరీ వాక్యంలో కర్మకు చేరేటటువంటి విభక్తి ప్రత్యయం వచ్చేసి ద్వితీయ విభక్తి అండి, ద్వితీయ విభక్తి అనేది ఉంటుంది. ఇలా మనకు తెలుగుకి సంబంధించి అలాగే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇంకా సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇవి మనకు ఎక్కువగా ఇక్కడ సైకాలజీ అలాగే తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. వీటిల్లోనే మనకు సాంఘిక మితిని కనుగొన్నది ఎవరు అనేసి ఇచ్చారండి. సాంఘిక మితిని వచ్చేసి మెరూనో. నెక్స్ట్ సంచిత మాపిని గట్మెన్ అండి. ఏకకారక సిద్ధాంతము ఇవి కూడా నేర్చుకోండి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రజ్ఞా సిద్ధాంతాలు అండి. ఏకకారక సిద్ధాంతం వచ్చేసి బినెట్ టెర్మన్ స్టెర్న్. ఇవి వచ్చేసి మనకు ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. మీరు కనుక ఉదయం ఎగ్జామ్ రాసి ఉంటే మీకు కనుక క్వశ్చన్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.